అండి అందరికీ గుడ్ ఈవినింగ్. సో చాలా రోజులైంది వ్లాగ్ చేసి. సో ఈరోజు అయితే కనుక గార్డెనింగ్ వ్లాగ్ అండి ఇది. ఎక్కువ సుత్తి అయితే కొట్టదలుచుకోలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఈవినింగ్ టైం యూఎస్లో ఉంటే కనుక. మార్నింగ్ టైం అయితే కనుక ఇండియాలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో శుభోదయం, శుక్రవారం కదా, ఇది గురువారం ఈవినింగ్ అనమాట నేను చేసేది. సో ఆబ్వియస్గా ఫ్రైడే వీకెండ్. సో హోప్ అందరూ వీకెండ్కి రెడీ అవుతున్నట్టు నేను అనుకోవచ్చు కదా. సో మీరైతే కనుక మా వీడియోస్ చూడండి, తప్పకుండా చూసి మమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయండి. సో ఈరోజు ఏంటంటే ఇక్కడ సమ్మర్ సీజన్ వచ్చేసిందండి. ఇంకా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ కూడా మేము యూజువల్గా ఏంటంటే ఈ వింటర్ సీజన్ అంతా కూడా కాపాడుకుంటూ వస్తాం అనమాట. లైట్స్ అంటే దానికి తగిన టెంపరేచర్ పెట్టి, సో టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకుని దానికి కాపాడుకుంటూ వస్తాం అనమాట. ముఖ్యంగా ఎలాంటివంటే కరివేపాకు చెట్టు కానీ, లేకపోతే మందారం చెట్టు కానీ, ఇంకా మాకు తమలపాకు మొక్క కూడా కొన్నామండి. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మాకు మళ్ళీ దొరకవు కాబట్టి అవి కొద్దిగా కేర్ తీసుకుంటూ ఉంటాం ఉంచుకోవడానికి. మిగిలినవన్నీ కూడా చిన్న సీజనల్ ప్లాంట్స్ అయితే కనుక డిస్కార్డ్ చేసేసి వింటర్ సీజన్ కంటా ముందర అంటే ఇంకా లోపల ఏమి ఎక్కువ పెట్టము. దాని తర్వాత మళ్ళీ సమ్మర్ సీజన్లో కొద్దిగా శాంప్లింగ్స్ అవన్నీ తీసుకుని వచ్చి కొద్దిగా కొత్తవి అయితే అరేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈరోజు మేము ఏం చేశాను ఏంటి అన్నది మీరు కూడా నాతో పాటు గార్డెనింగ్ చేసేద్దరుగానే వచ్చేయండి. సో ఇలా అయితే కనుక హాల్లో మీరు చూసినట్టయితే కనుక హాల్లో అయితే అరేంజ్ చేసామండి మొత్తము. ఇది యాక్చువల్గా వింటర్ ప్లాంటే, కొద్దిగా నీళ్లు తక్కువే పడతాయి. బట్ స్టిల్ ఈ ఎండాకాలంతోటి ఇక్కడైతే ఇది వచ్చింది చిగురు లాంటిది. బట్ స్టిల్ దాదాపుగా ఆకులన్నీ ఎండిపోయండి. ఇప్పుడు కొత్త మట్టి వేసి మళ్ళీ పెడితే ఏదైనా రావచ్చు. ఇంక ఇది అలోవెరా, ఇది కూడా పక్కకి ఒదిగిపోయింది. సో మేబీ ఇది కూడా టైం అయిపోయిందేమో. బట్ చూద్దాం, బయటను పెట్టి అది పని చేస్తుందో లేదో, అంటే గ్రో అవుతుందో లేదో. ఇంకైతే ఇవి ఇండోర్ ప్లాంట్సేనండి, మామూలు మనీ ప్లాంట్స్. దాదాపుగా జస్ట్ దేవుడికి దగ్గరలో పెట్టాము. ఇంక ఇదైతే మందారం చెట్టు. పాపం ఇది కల్పవృక్షం లాగా అనమాట. ఫుల్ గ్రో అవుతూనే ఉంటుంది. టచ్ వుడ్ మంచిగా ఉండాలి. యాక్చువల్గా పువ్వులు అది కూడా ఇస్తుంది. మోస్ట్లీ మా వైఫ్ పూజకి దానికి కూడా యూస్ చేస్తాం కదా. సో బాగానే గ్రో అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడైతే నీళ్లు పోయడం కుదరక 1 వీక్ నుంచి కాస్త డల్గా ఉంది. బయటని పెట్టేస్తాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంక ఇవైతే కనుక ఇది మనీ ప్లాంట్లో ఇంకో టైప్ అండి. సో దీనికి అంత కేర్ ఏం తీసుకోక్కర్లేదు, గ్రో అవుతుంది. కాకపోతే తొందరగా పెరగదన్నమాట, జస్ట్ అలాగే ఉంటుంది. ఆకులు కొత్త వస్తాయి, కిందకి మిగిలినవి అయితే పోతూ ఉంటాయి అన్నమాట. అదేమో ఇంకా చివరిది మనీ ప్లాంట్. ఇంక ఇదంతా కూడా ఇండోర్ ప్లాంట్స్. జస్ట్ ఇవన్నీ కూడా ఒరిజినల్దేనండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు అది. ఇంక ఇది ఇది మల్లె చెట్టు అండి, మల్లె తీగలు. దీనికైతే పువ్వులేం రావట్లేదు ఎంత ట్రై చేసినా. లాస్ట్ ఇయర్ మా అత్తగారు వచ్చి, మీకు సరిగ్గా కనిపించట్లేదేమో, సో అత్తగారు వచ్చి ఆకులు ఇవన్నీ తుంపినా కూడా సరిగ్గా రాలేదు. ఏంటో మళ్ళీ ట్రై చేయాలి. కాకపోతే కొత్తగా ఏం మొక్క అంటే ఒక కొమ్మ తీసి ఇది పాతితే మాత్రం ఖచ్చితంగా కొమ్మ అయితే బ్రతుకుతున్నాయండి. అలా కొమ్మలు తీసినవే అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా అదే మల్లె మొక్కలే. 1, 2, 3 అన్ని కొమ్మలు తీసి పెడితే అవి ఉంటున్నాయి అన్నమాట. ఇంకా ఈ మొక్క అయితే ఏంటో గెస్ చేయండి, కమెంట్ అయితే చేయండి. గెస్ చేసి ఒక్క 5 సెకండ్స్ తీసుకోండి దయచేసి. ఓకే, సో ఇదేంటంటే నేరేడు చెట్టు అనమాట. నేరేడు పళ్ళు ఇక్కడ వస్తే ఒక 2 సీడ్స్ అదే నేను తిన్నాను. తిని అది వేస్తే అలా అప్పటి నుంచి అది గ్రో అవుతోంది. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ అనమాట. జస్ట్ మన వినాయక చవితికి వాటికి కూడా వాడతాం అనమాట పత్రి కిందన. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో మనం ఏదో ట్రై చేసి గ్రో చేసింది కాబట్టి. ఇదిగోండి, ఇదే తమలపాకు చెట్టు. మోస్ట్లీ ఆకులు చిన్నగానే ఉన్నాయన్నమాట, 3 వచ్చాయి, 4 అవన్నీ కూడా అలాగే ఉంచేసాం మేము, ఎక్కువ అయ్యాం కాబట్టి. బట్ ఇప్పుడైతే చిగురు వస్తుంది ఇక్కడ చూసారంటే కనుక. సో అది ఖచ్చితంగా పెరుగుతుందనే అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల. మట్టి అయితే మొత్తం నింపేసి పెట్టాలన్నమాట. ఇంకైతే ఇదైతే ఇండోర్ ప్లాంట్ పీస్ లిల్లీ. సో కొన్ని అయితే వచ్చాయి,
అగైన్ దీనికి కూడా వాటరింగ్ ఇవన్నీ చేయాలన్నమాట. 1 వీక్ నుంచి అవ్వలేదు. సో చూడాలి. ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట. జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి మేము అంత ప్లేసేనండి, ఎక్కువ ఏమీ ప్లేస్ ఉండదు. మహా అయితే ఒక 10 మొక్కలు పెట్టే అంతే. కాకపోతే ఏంటంటే ఇది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడే మొత్తం అంతా క్లీన్ చేశానండి. సో ఆ లోపల ఉన్నవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి అరేంజ్ చేయాలి. ప్లస్ కొత్త మట్టి అయితే కొన్నాము, కార్లో ఉంది. సో అది కార్లోంచి తీసుకుని వచ్చి మట్టి అయితే నింపాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది చెక్క ఇల్లు కాబట్టి, ఐ మీన్ బ్యాక్ యార్డ్లో ఇది గ్యాప్స్ ఉన్నాయి కదా, మీరు చూసారంటే కనుక. సో ఇక్కడ గ్యాప్స్ వచ్చాయి కదా ఇవన్నీ. ఆ గ్యాప్స్లో నుంచి మనం ఇప్పుడు ఇక్కడ ఏదైనా మట్టి పని చేసినా కూడా కింద వాళ్ళకి ఇబ్బందిగా అయిపోతుందండి. సో ఆల్రెడీ కాషన్ అయితే చేసాము, ఇలా క్లీన్ చేస్తున్నాము, మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని. సో వాళ్ళు ఇంకా బయటన మొక్కలు ఏం పెట్టలేదంట. సో ఇప్పుడు ఈ వీకెండ్ కొద్దిగా 2-3 డేస్ తీసుకుని మనం అన్నీ అరేంజ్ చేసేసుకుని వాళ్ళకి చెప్తే కనుక దెన్ దే విల్ క్లీన్ అండ్ దే విల్ అరేంజ్ అనమాట. అప్పుడైతేనే ఈజీగా ఉంటుంది. లేదంటే కనుక మనం ప్రతిసారి ఏదో ఒక మట్టి పోయడం, అది కిందకి వెళ్ళిపోవడం, వాళ్ళతోటి అంటే వాళ్ళు ఏమనరు, ప్రాబ్లం వస్తుందంటే మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. సో మనం అది చూసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా చాలా ఇండోర్ ప్లాంట్స్ అయితే మెయింటైన్ చేయొచ్చండి, బెడ్రూమ్లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా మనం అరేంజ్ చేయొచ్చు. బట్ సమ్హౌ అంత కుదరలేదన్నమాట. ఇయర్ ఉన్న వాటిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఏదైనా కొత్తవి మంచి మొక్కలు దొరికితే కనుక ప్లాన్ చేస్తాము బయటని అరేంజ్ చేయడానికి. మర్చిపోయాను, ఒక మొక్క చూపించడం మర్చిపోయాను మీకు. సో ఇదేనండి కరివేపాకు చెట్టు. ఇది యాక్చువల్గా ఈ పాటికి కొమ్మలు తుంచేయాలండి. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇక్కడ ఉంటారండి, రాజు గారు అని, ఆయన చెప్పారు మొత్తం తుంపియాలని. లాస్ట్ ఇయర్ మేము అంతా ఐ మీన్ అక్కడ చూస్తే కనుక మేము చాలా మటుకు కొమ్మలన్నీ విరిచేసామండి. కొమ్మలు విరిచిన తర్వాత ఇవి వచ్చాయి కొత్తవి. బట్ స్టిల్ ఎండాకాలం కన్నా ముందర ఇది విరిచేసి పెట్టాలి. మా వైఫ్ ఏమో వద్దు, అది గ్రీనరీగా ఉంది కదా, ఏమీ ఎండిపోలేదు కదా, వద్దని చెప్పి తుంచలేదనమాట. బట్ చూడాలి బయటను పెట్టిన తర్వాత వస్తుందా, లేకపోతే ఏంటి కొత్త కొమ్మలు రావా, లేకపోతే విరిచేయాలా ఇవి అని చెప్పి. మోస్ట్లీ ఏంటంటే కరివేపాకుకి ఎక్కువ విరిస్తే పక్క నుంచి కొమ్మలు వస్తాయి అంటారు. సో చూడాలి ఎలా ఉంటుందని. దీన్నైతే డిస్కార్డ్ చేయాల్సిందే, ఇది ఎందుకు పనికిరాదు. ఇది నాకు తెలిసి చామంతి పువ్వుల మొక్క అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బయటను వేస్తారు, బయటను అంటే లాన్ గ్రౌండ్లో వేస్తారనమాట. గ్రౌండ్లో వేస్తే బాగా వస్తాయి. బట్ సమ్హౌ పాట్లో వేయడం వల్ల ఏంటంటే దానికి సఫిషియెంట్ ఎయిర్ కానీ గ్రోత్ కానీ సన్లైట్ కానీ దొరక్క పాడైపోయింది. చూసారా ఎంత చిన్న పాట్లో ఇంత పెద్ద మొక్క వచ్చింది. సో మచ్ హ్యాపీ అండి. నేరేడు వృక్షం ఆబ్వియస్గా ఇది దాన్ని ఏమంటారు, పెద్ద పాట్లోకి ఇదైతే ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఎందుకంటే పాపం దానికి సఫిషియంట్ ఇది రావట్లేదు. మేబీ ఈ సంవత్సరం కాయలు వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు, చూద్దాం. జస్ట్ అయితే మొక్కలు అయితే నేను బయటను పెట్టానండి. ఇప్పుడు అంతే ఇలాగ అరేంజ్ చేశాను. ఇంకా సాయిల్ ఇవన్నీ పైకి తీసుకుని వచ్చి కాస్త మిక్స్ చేసుకొని
పాత ఉన్న మట్టి పాట్లో ఉన్నవన్నీ కూడా తవ్వి అప్పుడు ఫిల్ చేయాలండి. సో అది తర్వాత వీడియోలో చూద్దాం. బాయ్ అండి.